రాజులు రాజులు కొట్టుకుంటే సైనికులు పోతారు అన్నారు కదా సార్, మనం పోయామేంటి? ఆడో తెలిగించడం ఏంటి, మనం కాలిపోవడం ఏంటి, పగవాడికి కూడా వద్దురా ఈ కష్టం. వెళ్ళిరిగితేనే పిలిచారా? దీనికోసం కాళ్ళు ఎర కొట్టుకోమంటావు ఏంటమ్మా, చెప్పమ్మా. నాగరాజు ఇంకా పోలేదా? ఆడి ఒళ్ళు సహకరించట్లేదు, నాకు వయసు సహకరించట్లేదు, క్షమించాలి. నువ్వు లాయర్తో సహకరించదు చాలు, నాయకుడి మీద కేసేద్దాం. నన్ను కూడా వాళ్ళ గ్రహాంతరవాస అయిపోయేలా కొట్టించుకోవడానికా ఏంటి? అంత భయం ఏంటే? భయం కాదండి, ఇంటెలిజెన్స్. షాప్ అంటే పెద్దది కాబట్టి ఓ పావు గంట పట్టింది. ఇల్లు 500 గజాలే సార్, 5 నిమిషాల్లో కూల్చేస్తాడు. అయితే ఆడు నేను చేయవా? మీరేమైనా చేస్తే చూస్తా. నేను ఇంకేం చేయాలా? ఆడిని ఆల్రెడీ సస్పెండ్ చేశాక. బాబు ముందడు వెళ్ళని జైలుకి పంపించేయండి బాబు, చూసి సంతోషిస్తాం. నాకు వాడికి గొడవ అయితే మధ్యలో ఆడవాళ్ళు లాగుతావు ఏంట్రా సిగ్గు లేకుండా? నాకు దానికి గొడవ అయితే మధ్యలో ఈ పాపిగాని కొట్టలేదేటండి, దీనికి లాజిక్ ఏంటి సార్? ఇమోషన్ ఫాలో అయిపోండి గురుగారు, ప్లీజ్ ఇంకేం మాట్లాడకండి, ఇమోషన్ ఫాలో అయిపోండి సార్. ఇలాంటి ఏదో నాకేంటి చిచి. ఇన్నాళ్ళకు కరెక్ట్ మాట మాట్లాడాడు మా బాబు. ఎరా ఆడు సస్పెండ్ అయ్యాడంట కదా, ఇంకా ఏంటి డల్ గా మాట్లాడుతున్నావు? అదేం కాదు, ఆడేం చేయకుండానే ఆ లెవెన్ స్మగ్లర్ అని ప్రూవ్ చేయొచ్చంట. నాగరాజ్ డానీతో చెప్తుంటేనో అది చెప్తామని. వాళ్ళ ఆవిడ డీటెయిల్స్ పంపించు, నేను చూస్తా. సరే మావయ్య. ఎవరితో మాట్లాడుతున్నారా? షాద్ నగర్ లో సైట్లు వేస్తున్నారంట. షాద్ నగర్ లో సైట్ల గురించి డానీ. అంత మంచి మాటలు మాట్లాడుంటే ఎప్పుడు బాగుపడేవారు. రండి. నా ఉద్యోగం పోయిందండి. మా ఆయన కూడా పోయిందండి. నాయక్, నాగరాజ్ గారికి దీపావళి స్వీట్స్ పెట్టామంట, ఊరు మొత్తం మాట్లాడుకుంటున్నారు. వాడు కేసు పెట్టలేదు కాబట్టి సరిపోయింది నాయక్. ఆడు పోలేదా? ఏం నాయక్, నువ్వు పేల్చినప్పుడు ఆడు లోపల లేడా? చూసుకోవాలి కదా. గొప్పదాని దొరికావమ్మా. కాస్త లోపలికి వెళ్ళి కాఫీ పట్టరమ్మా ప్లీజ్. బయట తాగండి, నేను వెళ్తే ఆయన భయపెట్టేసి ఏదో ఒకటి ఒప్పించేస్తారు. ఎవడిని? అది అసలు భయపడే రకమా? ఆ నాగరాజు బార్ కూల్చినప్పుడు చూడాల్సిందే, సౌండ్ ఎస్పీ ఆఫీస్ దాకా వెళ్ళిందమ్మా. నేను ఉండాల్సింది. ఏం పర్లేదమ్మా, నాగరాజు ఇల్లుందిగా, అది పేల్చేటప్పుడు ఇద్దరు కలిసి వెళ్తురు కానీ పెళ్లికి వెళ్ళినట్టు, సరేనా? ఏమైనా ఇదంతా డానీ కోసమేనా? ఆ డానీ గాని ఖచ్చితంగా కొడతాను సార్, కానీ ఎలా కొట్టాలో ఇంకా నేను డిసైడ్ చేసుకోలేదు. ఇది మాత్రం డైరెక్ట్గా నాగరాజ్ గారికి. ఈ ఊరికి పెట్టిన మొత్తం దిగాలంటే ఇంత సౌండ్ చేస్తే కానీ మొత్తం దిగదు. ఇదివరకు ఉన్నట్టే ఇప్పుడు ఉంటా అని డిసైడ్ అయిపోయాం, అంతేనా? ఉద్యోగం, పెళ్ళాం, సంసారం ఏది అసలు ఏది చూసుకో. ఉద్యోగం వదిలేసా కాబట్టి అక్కడి దాకా వెళ్ళాను, తను ఉంది కాబట్టి అక్కడితో వదిలేసా. నాయక్, దేనికైనా రూల్స్ అంటూ ఉంటాయి, నువ్వు మరీ ఇలా తెగించేస్తే కుదరదు. నో, ఆ రాత్రి సెల్లో కాకుండా రూమ్ లో కూర్చోబెట్టమన్నారు, అప్పుడు రూల్స్ ఏమయ్యా సార్? కరెక్ట్, అట్లా అడుగు. రేయ్, నోరు మూసుకుంటే మీరిద్దరు. అసలే అది యాటం బాంబ్, అగ్గిపెట్ట పట్టుకుని తిరగొద్దయ్యా పక్కనే మీరిద్దరు. సార్ డానీ గారి విషయంలో అసలు రూల్స్ ఎప్పుడు పాటించాం సార్? మనం వాడిని అరెస్ట్ చేసిన నైట్ నుంచి మనం రూల్స్ పాటించడం ఆపేసాం సార్. వాడి ఫోన్ తీసుకోలేదు, వాడి కార్ సీజ్ చేయలేదు, వాడి డ్రైవర్ని అరెస్ట్ చేయలేదు. ఒకటి కాదు, రెండు కాదు, చిన్న చిన్న తప్పులు ఇన్ని చేసుకుంటూ వెళ్ళిపోయాం సార్. ఈ రోజు నుండి అన్ని పెద్ద తప్పులే చేస్తాను సార్, పెద్ద తప్పులే చేస్తాను. ఆ నాగరాజు గారు ముందు రెచ్చగొట్టాడు, ఇప్పుడు భయపడిపోతున్నాడు. మీరు మాత్రం పూర్తిగా ఇరుక్కుపోయారు సార్. ఏదో ఒకటి చేసి వెళ్ళిపోదాం సార్. ఇప్పుడు వెళ్తే నాయకుడికి భయపడి వెళ్ళినట్టు ఉంటుంది, అదే దెబ్బేసి వెళ్తే కాంప్రమైజ్ అయినా కరెక్ట్గా ఉంటుంది. వీళ్ళేంటి సార్ ఇక్కడ ఈ టైంలో? భయపడకు, పడినా బయటపడకు. ఏంటి సే మందు కోసమా? మొత్తం అంతా నీకే ఇచ్చా.
ఇప్పుడు ఓన్లీ లోకల్. కావాలంటే చెక్ చేసుకో. కార్ సీజ్ చేసి డ్రైవర్ని కస్టడీలోకి తీసుకుంటారు. కొత్త కేసా? కాదు, పాతదే. మందు దొరికిన బండి నడిపిన డ్రైవర్ ఇద్దరు అలా ఫ్రీగా తిరగకూడదు. అది రూల్. కొట్టగా నన్ను తీసుకెళ్ళినవ్వండి సార్, ఏదో ఒకటి చేసి అరెస్ట్ ఆపండి సార్. తీసుకెళ్ళండి మీరు. సార్ నువ్వు భయపడక బాలాజీ, నేనున్నా. ఉంటావంతే, చూస్తూ ఉంటావు. వెంట్రికి కూడా పీకలేము. నమస్కారం. జీవన్ గారు రండి, కూర్చోండి. ఏంటి ఇలా వచ్చారు? కాఫీ, టీ? నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, వాటికి ఆన్సర్స్ కావాలి. షూర్, చెప్పండి సార్. ట్రైబల్ ఏరియా నుంచి ఎవరన్నా సరుకులు కొనాలంటే ట్రైబల్ అయి ఉండాలి, లేకపోతే లైసెన్స్ ఉండాలి. రెండూ కాకుండా ఎవరు నమ్మితే ఏమంటారు సార్? అది స్మగ్లింగ్ కిందకు వస్తుంది సార్. నాయక్ పెళ్ళాం పుట్టతేనే పట్టుదారం, ఒక్క ఎర్ర చందనం తప్ప అన్నీ అమ్మేస్తుంది. మీరు చెప్పింది కరెక్టే, కానీ ఆవిడ ఇంటెన్షన్ 4 మందు బాటిల్స్ దొరికితే మూసేసే స్ట్రిక్ట్ ఏరియా సార్ అది. ఇలాంటి వాళ్ళని వెంటనే పట్టుకుంటారు. ఒక అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయండి, అప్పుడు చెప్తా. జీవన్ గారు మాట్లాడుకుందాం, కూర్చోండి. నా కొడుకుని రోడ్డు మీద నిలబెట్టారు సార్, కూర్చోటం కుదరదు. అయినా మా వాడికి స్టేషన్కి వెళ్ళి సైన్ చేయడానికి ఇబ్బందిగా ఉంది. రిజిస్టర్ ఇంటికి పంపండి అని నేను అడగట్లేదు సార్. వాళ్ళు రూల్స్ ప్రకారం వెళ్తున్నారు, నేను రూల్స్ అడుగుతున్నాను. 2 సార్లు గెలిచిన ఎంపీగా కాదు, ఒక సాధారణ పౌరుడిగా. చేసి పెట్టండి. రూల్ ప్రకారం ఏం చేయాలో వాళ్ళు చేస్తారు. రూల్ కాకుండా ఏం చేయాలో అది నువ్వు చేయి. హలో నాయక్, నేను మాక్సిమం ట్రై చేశాను నాయక్, కుదరలేదు. ఎస్పీ ఆఫీస్ నుంచి సుగుణ మీద ఇప్పుడే లుకౌట్ నోటీస్ వచ్చింది. ఐ థింక్ నువ్వు బయలుదేరితే బెటర్. సుగుణం తీసుకుని. బ్యాగ్ తీసుకో. బాగున్నావా? స్వామి తెలుసు కదా, ఇదే మొదటిసారి అనుకుంటా. ఇదిగో మా నాన్న ఈ గూడెంలోనే అందరికీ చదవటం నేర్పించింది, నాకు బతకడం నేర్పించింది. అంతా బాగానే ఉందిగా? అన్ని సాఫ్ చేయించారా?
నాయక్ సార్ సస్పెండ్ అయ్యారటగా. మనుషులకు రోజులు కావబోయా. అవసరం అంటే 50,000 ఇచ్చిండు. తిరిగిద్దామని వస్తే లేడు. ఎంతన్నా? 40 రూపాయలు. సింహాద్రిగూడెం పక్కన తాండాలో ఉంటారు. అక్కడ నాయక్ సార్ ఉండకపోవచ్చు, ఆయన పెళ్ళం ఉంటుంది. వీళ్ళు ఇక్కడ పోయి ఇచ్చేయండి డబ్బులు. సరే డబ్బు ఇచ్చారా? ఏమైందమ్మా? నాయక్! హలో, సుగుణ అండి, చెప్పు. చేసింది నీ పెండలం కాదు. 50 గ్రాముల ఫోన్ తెచ్చినాం. 50 కేజీలు నీ పెండ్లని తెచ్చినాం. విన్నావా? డానీ సార్తో గొడవలొద్దు. కాంప్రమైజ్ అయిపో. లేదంటే నెక్స్ట్ టైం నీ పెండ్లం మార్చరీలో ఉంటుంది, ఫోన్ హాస్పిటల్ నుంచి వస్తుంది. ఏం చూస్తున్నావు? తాళం తీసుకురా. Right, Danny! Danny! Right, Danny! Danny! బయటికి రా కొడక. వెళ్ళు. తాళాలు ఇచ్చి రాలేదు నా కొడకల్లరా. వస్తున్నా నా కొడకల్లరా. డానీ గడ ఎక్కడ? నాకు తెలీదు. తెలీదరా నీకు? తెలీదా? తెలీదు. ఎక్కడ డానీ గారు? ఎక్కడ? డానీ రారా, బయటికి రారా. డానీ గారు ఎక్కడ? ఎక్కడ మీ డానీ గారు? ఎక్కడ చెప్పరా కొడక. దీని అమ్మ రాదేంట్రా తాళం.
తాళం తీ నా కొడక. తీ నా కొడక. ఎక్కడ అడిగాడు? నువ్వు ఎక్కడికి రా నా కొడక? కొడకల్లారా నా పెళ్ళం జోలికి వస్తారా? నా పెళ్ళం కొడు నా బిడ్డ మీదకి వస్తా, నా పెళ్ళం మీదకి వస్తారా నా కొడక? నా పెళ్ళం జోలికి వస్తారా? నా బిడ్డ మీదకి వస్తారా? నువ్వు ఎక్కడికి రా నా కొడక? తల వేసు నా కొడక. తల వేసి తప్పించుకున్నా నా కొడక. ఎక్కడ ఎక్కడ అడిగాడు? కరెక్ట్ కరెక్ట్ నా కొడక. ఏంటో ఏంటో వచ్చా నా కొడక నువ్వు? ఏయ్ ఎవడ్రా ఇడు? నేనున్న చోటల్లో ఎవడో ఒకటి కొడతా ఉంటాడు. అసలు ఎవరిళ్ళు ఎందుకు కొడతాడు? ఏమో నాకేం తెలీదు. కారు ఆపు చెప్తా. వీణ్ణను పంపిస్తా. దారాడానికి నీకోసం చూస్తున్నా. నా కుటుంబం ఇక్కడ నువ్వే చెప్పండి చెప్పగా ఉన్నాడన్నా. పంపించండి నాకు సంబంధం. ఇది మా అయ్యే సెట్ అయ్యి. పేమెంట్ మీ అమ్మదావే? మా పే మధ్యాహ్న రాయ్ మీ అమ్మ పేరు తీస్తాను నీకు ఇంత కాలింది. నా కొడుకు అమ్మను ముట్టుకు నాకు ఎంత కాలు దిబ్బే. నాయక్ వాళ్ళు చేసిన తప్పైతే నువ్వు కొడితే రైట్ అయిపోద్దా? నువ్వు ఇంకా పోలీసు వాడు అనుకుంటున్నావా? పోలీసు వాళ్ళ కనిపిస్తున్నానా నీకు? పోలీసు వాళ్ళ కనిపిస్తున్నానా? నువ్వేనా వెలిగించేది? నేను వెలిగిస్తా. చూస్తావా నేను వెలిగిస్తే ఎలా పెరుగుతావు? నీకోసం చూస్తున్నా. వస్తున్నాను. నేను చెప్పేది సుగుణకేం కాలేదు. సుగుణకేం కాలేదు. బాబు కూడా బానే ఉన్నాడు. వెళ్ళి వాళ్ళ సంగతి చూసుకో. నేను వీడి సంగతి చూసుకుంటాను. వాళ్ళు బానే ఉన్నారు నాయక్. ప్లీజ్ నా మాట విను. వాళ్ళకి ఏదైనా అవుతే వచ్చి నా తల తీసుకెళ్ళి నాయక్. నువ్వు వెళ్ళు. నా మాట విను నాయక్. నన్ను నమ్ము. వెళ్ళు నాయక్. వెళ్ళు. ఇట్స్ ఓకే. రిలాక్స్. నువ్వు వెళ్ళు. నేను చూసుకో. గుర్తెట్టుకో. వదిలేదే లేదు నిన్ను. ఏంట్రా గుర్తుపెట్టుకునేది? సినిమా చూస్తున్నారంటే వెళ్ళి అరెస్ట్ చేయండి వాళ్ళని. వీళ్ళని కూడా. అడేస్తే భయపడతావా? ఆడికన్నా గట్టిగా ఆరోగల్లో ఎవడాడో ఏమన్నా దిగొచ్చాడా? ఆఫ్టర్ ఆల్ ఎస్ఐ సస్పెండెడ్. డానీ, నువ్వు సిటీలో సిగ్నల్ దగ్గర కానిస్టేబుల్స్ ని, చెక్ పోస్టుల దగ్గర పోలీసులని మేనేజ్ చేసి ఉంటావు. కానీ పోలీసులు అంతా అంతే అనుకోవద్దు. అసలు నాయక్ పోలీసే కాదు. ఒక వైల్డ్ యానిమల్ కి కళ్ళం వేసినట్టు ఒక ఎక్స్ట్రీమిస్ట్ కి యూనిఫామ్ వేసి వాడిని కంట్రోల్లో పెట్టావు. నువ్వు ఆ యూనిఫామ్ తీసేసావు.
కొక్కిలి దేవరా అని పేరు విన్నావా? వినలేదు. అదిగో అది వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఆ పేరేంటో దాని వెనక ఉన్న కథ ఏంటో ఈ ఊర్లో చాలా మందికి తెలుసు, కానీ ఎవరు దాని గురించి మాట్లాడరు. ఇట్స్ లైక్ అ సీక్రెట్ ఓత్. డానీ, ఇందాక వాడిని చేయి పట్టుకున్నాడు చూసావా? అది చావు నేను పట్టుకున్నట్టు. నరాల రక్తం ఆగిపోయి బీపీ పెరిగిపోయి ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరి అయిపోతావు. అది నాయక్ టెక్నిక్. సో జస్ట్ బి కేర్ఫుల్. ఆ సీఏ గడు కథగమ్మాడు కదా, కుక్కిలి దేవరా అని, సెక్రెడ్ ఓత్ అని. ఆ నాయక్ గడి కన్సీన్ ఉందా? పదైదేండ్ల క్రితం ఈడొక ఫారెస్ట్ కాంట్రాక్టర్ ఉండేటోడు. ఈ గూడెంకి అవతలే చెక్ పోస్ట్ పెట్టినాడు. అప్పట్నుంచి చెట్టు కనపడితే దొంగల కింద కొట్టేయడం, మడిసి కనపడితే కూలీ కింద లెక్కెయ్యడం, ఆడబిడ్డ కనపడితే అంగుళాల కింద కొలిసెయ్యడం. ఓ పొద్దు ఎర్రతాండా నుంచి 3 ఆడబిడ్డల్ని ఎత్తుకుపోయినారు. కండ్ల ముందు బిడ్డలు కనపడుతున్నా కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప కాపాడుకోలేని గతి. అప్పుడొచ్చినాడు దొరా సోమలయ్య మాస్టారి కొడుకు. 10 ఏండ్ల తర్వాత ఊరికి. బస్సు దిగతానే పోస్టు దాటినాడు. నేను అడవి తగలట్టం చూసినా, పులి మీదట్టం చూసినా, కానీ ఆ పొత్తు నేను చూసింది వేరుతోరా. మునిపెన్నడు చూడలా. Ah!
లంకను తగలబెట్టి సీతమ్మ తల్లిని తీసుకొచ్చి అప్ప చెప్పినట్టు మా బిడ్డల్ని తీసుకొచ్చి మా చేతుల్లో పెట్టినాడు. మరి ఆ కాంట్రాక్టర్ ఏం చేశాడు? ఆ మోటార్ బండితో లిఫ్ట్ ఇచ్చాడా? అడివంటే అమ్మ కాదురా, నువ్వేం చేసినా భరించడానికి. అమ్మోరు కన్ను తెరిచిందా ప్రతి కొమ్మ విల్లవుతుంది, ప్రతి ఆకు బాణం అవుతుంది, ప్రతి చెట్టు యుద్ధం చేస్తుంది, పిట్టలు కూడా ఫిరంగులు అవుతాయి, చివరికి గడ్డి పరక్ కూడా గొడ్డలై పైకి లేస్తుంది, అడ్డం వచ్చిన వాడి తల తెగ నరుకుతుంది. పళ్ళిచ్చిన చెట్టునే అమ్మంటావు, ప్రాణమిచ్చిన మనిషిని ఏమనాలా? దేవుడన్నావు. ఆ చెట్టుకే తాడు కట్టాం, ఆ చేతికే బొట్టు పెట్టాం, ఆ చోటే గుడి కట్టాం. మరపు రాకుండా ఆ రోజే పండగ చేశాం. అప్పుడెప్పుడు మా తాత ముత్తాతల నాడు కొక్కిలి దేవరా అని కొండల మధ్య ఉండేవాడంట. మేకల మందలు దారి తప్పినా, ఎనుముల గుంపులు ఎదురు తిరిగినా, నెత్తురు మరిగిన పులి ఎదురైనా నేనున్నానంటూ కాపు కాసేవాడంట. ఆ పేరే ఈయనకి పెట్టుకున్నాం. భద్రం దొర